ఉపరాష్ట్రపతి అభ్యర్థి పదవి కీలకంగా మారిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ స్టాండ్ గురించి బొత్స సత్యనారాయణ గారు క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు షణ్ముఖ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే షణ్ముఖ్ గారు. నమస్కారం అండి. ఇప్పుడు చూడొచ్చు, ఉపరాష్ట్రపతి అభ్యర్థి పదవి కీలకంగా మారిందని చెప్పొచ్చు. అంటే రాధాకృష్ణన్ వర్సెస్ సుదర్శన్ రెడ్డి మధ్యలో పోరైతే కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో వైసీపీ స్టాండ్ కి సంబంధించి బొత్స సత్యనారాయణ గారు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఏమంటారు షణ్ముఖ్ గారు? పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మరొకసారి తన యొక్క సిద్ధాంతాన్ని తొంగలో తొక్కింది అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చిందంటేనే, లేకపోతే జనసేన పార్టీ మద్దతు ఇస్తే దానికి ఒక అర్థం ఉంది, పరమార్థం ఉంది. ఎందుకంటే పొత్తులో ఉన్నారు, పొత్తు ధర్మం ఉంది కాబట్టి. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చెప్తా ఉంది, బొత్స సత్యనారాయణ గారు ఏం చెప్తా ఉన్నారు అంటే, ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారికి కూడా మేము కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆయనకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఉపరాష్ట్రపతికి ఈ రోజు ఈయనకి మద్దతు ఇవ్వడం జరిగింది. కౌంటింగ్ లో మేము అనేది చూడము. ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు కాబట్టి నెంబరింగ్ గేమ్ ఉండకూడదు అనే ఉద్దేశంతో మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అని చెప్పేసి ఆయన చెప్పకనే చెప్తున్నారు. ఇక్కడ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఒక క్యాండిడేట్ని నిలబెట్టారు. తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. మరి సుదర్శన్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేయొచ్చు. ఎందుకు నెంబర్ గేమ్ ఆడకూడదనే ఉద్దేశం మీకు లేదు అన్నప్పుడు మరి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఆయన తెలంగాణ ప్రాంతానికి, తెలుగు ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఒకవేళ మీరు సిద్ధాంతాల పరంగా, సైద్ధాంతిక పరంగా మనం చూసుకున్నట్లయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి, ఎన్డీఏ కూటమికి సిద్ధాంతాలు ఎలా కలుస్తాయి? కాంగ్రెస్ పార్టీ అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు వైదొలిగారు, కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుతోనే మీరు ఈరోజు సస్టైన్ అవుతున్నారనేది జగద్విదితం. దీంట్లో నో డౌట్ అట్ ఆల్. ఈరోజు బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమికి ఏ ప్రాతిపదికన మీరు సపోర్ట్ చేశారు అంటే పొంతన లేని సమాధానాలు. నెంబరింగ్ గేమ్ అంట. మరి ఎందుకు సుదర్శన్ రెడ్డి గారికి మద్దతు ఇలా? నెంబరింగ్ గేమ్ సరే, ఎవరికైనా మద్దతు ఇచ్చే అవకాశం మీ ముందర ఉన్నప్పుడు మీరు ఎందుకు సుదర్శన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వలేదు అనేది ఇక్కడ ప్రజలకు వచ్చినటువంటి ఒక $1 మిలియన్ ప్రశ్న. నేను చెప్తా ఉండేది ఏంటంటే, ఈరోజు తమిళనాడు అభ్యర్థి అయినటువంటి సిపి రాధాకృష్ణన్ గారు ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన, మరి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పక్షంలో ఉన్నటువంటి డిఎంకే స్టాండ్ ఏంటి? మా రాష్ట్రం అభ్యర్థి అయినా మేము ఈరోజు సంహరించుకుంటున్నాము, అతనికి మేము సపోర్ట్ చేయమని చెప్పేసి డిఎంకే పార్టీ నుంచి ఒక స్టాండ్ రావడం జరిగింది. అంటే నేను ఏం చెప్తా ఉన్నానంటే, ఈ రోజు సొంత రాష్ట్రం అభ్యర్థి అయినా కూడా సిద్ధాంతాల పరంగా, సైద్ధాంతిక పరంగా మేము వెనకడుగు వెయ్యము అని చెప్పేసి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికార పక్షము సైతం వ్యతిరేకించింది. ఈ రోజు మీరు ఏ ప్రాతిపదికన సపోర్ట్ ఇస్తున్నారు? సిపి రాధాకృష్ణ బేసరతుగా రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేశారని చెప్పడము, మీరు మద్దతు ఇవ్వడము అంటే ప్రజలు మీరు మోసం చేస్తున్నారు మరొకసారి కళ్ళబొల్లి మాటలు చెప్పి. మరి ఈరోజు ఎన్డీఏ కూటమికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు ఎందుకు కావాల్సి వచ్చింది? ఎన్డీఏ కూటమి నథింగ్ బట్ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో తెచ్చేటువంటి పార్లమెంట్లో మెజారిటీ 240 ఎంపీల సంఖ్య వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు తెచ్చినటువంటి చట్టాలకు మద్దతుగా ఇటు చంద్రబాబు నాయుడు గారైనా, అటు నితీష్ కుమార్ గారైనా మద్దతు ఇవ్వడం అనేది ఇది అందరికీ తెలుసు, పొత్తులో ఉన్నారు కాబట్టి. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం ఏమొచ్చింది? వక్ఫ్ సంబంధించి ఉమీద్ అనే ఒక చట్టం తెచ్చిన దానికి బేసిరతుగా మద్దతు తెలుపుతాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమికి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ గా సరెండర్ అయిపోయారు మోడీ గారికి, అమిత్ షా గారికి అనేది ఇక్కడ క్లియర్ గా ఆయన మద్దతు తెలిపే విధంగా మనకు అర్థమవుతా ఉంది. ఇంతవరకు నరేంద్ర మోడీ గారు ఇప్పుడు 3వ పర్యాయంలో ఆయన ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు, ఆ పార్టీ కొనసాగుతా ఉంది. ఈ 15 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారికి, అమిత్ షా గారు తెచ్చినటువంటి చట్టాలకు వ్యతిరేకంగా ఒక బిల్లుకైనా ఆమోదించారా? వ్యతిరేకంగా ఓటు వేశారా? మొన్న వక్ఫ్ బిల్లు విషయంలోనే ద్వంద్వ వైఖరి బట్టబయలైంది. లోక్సభలో వ్యతిరేకంగా, రాజ్యసభలో అనుకూలంగా. ఎలాగో లోక్సభలో వాళ్ళకు వ్యక్తిగతంగా బలం ఉంది కాబట్టి కూటమికి అక్కడ మనకు ప్రాబ్లం లేదు, రాజ్యసభ వచ్చే వరకు మనము వక్ఫ్ సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఒక ద్వంద్వ వైఖరి బయట పెట్టడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ప్రజల
మాన ధన ప్రాణాలకు విలువ లేకోకుండా కేవలం తన పార్టీ మనుగడ కోసం, తన కుటుంబ ఆధిపత్య కోసం, తన రాజకీయ జీవితం కోసం ఈరోజు నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి సరెండర్ అయ్యారు. ఒకప్పుడు ఇదే ప్రధానమంత్రిగా 2014, 2019కి ముందు ఆయన ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఏమని చెప్పారండి? కేంద్రంలో ఎల్లయ్య ఉండని, పుల్లయ్య ఉండని, సుబ్బయ్య ఉండని, ఎవరైనా ఉండని, మాకు స్పెషల్ స్టేటస్ సంతకం పెడితేనే మేము వాళ్ళకి మద్దతు ఇస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరొక కోణంలో చెప్పాలి అంటే సోనియా గాంధీ గారిని సైతం ఢీకొట్టి కడప లోక్సభ ఎన్నికల్లో 5 లక్షల పైచీలకు మెజారిటీ తెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మోడీ గారి ముందు, అమిత్ షా గారి ముందు మోకరిల్లుతున్నారనేది జగద్విదితంగా ప్రజల ముందు ఈ రోజు ఉన్నటువంటి యథార్థం. అంటే ఏంటి షణ్ముఖ్ గారు, అంటే ఒకప్పుడు చూసుకుంటే మీరు అన్నట్టు అంత యాంటీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారికి ఇప్పుడు సడన్ గా ఈ చేంజెస్ ఏంటంటారు? ఇప్పుడు అష్టదిగ్బంధనంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. తనకున్నటువంటి ఏకైక బలము దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి గారు. వాళ్ళ తండ్రి గారి తర్వాత ఆయన బలం ఏదైనా ఉంది బ్రహ్మాస్త్రం అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారు. ఆ వైఎస్ వివేకానంద రెడ్డి గారిని అంటే తన ఏలుతో తన కంటిని పొడిపించే విధంగా మీ ఫ్యామిలీలోనే కుట్రలు చేసుకొని అది కాస్త నారాసుర రక్త చరిత్ర అని చెప్పి వాళ్ళ మీదకి వేయడం జరిగింది. ఈ రోజు నీకు కుటుంబంలో గాని నిన్ను నమ్మేటువంటి వారు ఎవరూ లేరు. ఒంటరివాడు. పేరుకే జగన్మోహన్ రెడ్డి గారన్న కుటుంబ పరంగా ఒంటరివాడు. ఇకపోతే వివేకానంద రెడ్డి గారి కేసు, మద్యం కేసు, మరి అదే విధంగా ఒకవైపు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి కొత్త చట్టం అంటే 30 రోజులు సీఎం అయినా, పిఎం అయినా, మంత్రి అయినా జైల్లో ఉంటే శిక్ష నిరూపితమయ్యి 5 ఏళ్ల జైలు శిక్షలో 30 రోజులు జైల్లో ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా 31 రోజు పదవి ఊడుతుంది అనేది ఇప్పుడు తెచ్చినటువంటి కొత్త చట్టం. సో అలాంటిది ఇప్పుడు కొత్త చట్టం తెచ్చిన తర్వాత షణ్ముఖ్ గారు నిజంగానే ఇప్పుడు ఎంతో మంది నేతలు అయితే ఉన్నారు, నార్మల్ గా జైలుకి వెళ్ళిన వాళ్ళు కానివ్వండి, అక్రమాలు చేసిన వాళ్ళు కానీ. సో ఈ చట్టము, ఈ బిల్ పాస్ చేసిన తర్వాత ఎలాంటి చేంజెస్, ఎలాంటి మార్పులు చేర్పులు రాబోతున్నాయి అంటారు? ఖచ్చితంగా ఇది రాబోయే రోజుల్లో ఈ చట్టం ఏ విధంగా ఉపయోగించబడుతుంది అనే దానిపైన ఖచ్చితంగా ఆధారపడి ఉంటుందండి. ఇది ఈరోజు బీజేపీ ఏతర పాలిత రాష్ట్రాలు అంటే కాంగ్రెస్ పార్టీ విపక్షాలు ఉన్నటువంటి రాష్ట్రాలు, పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులను ఒక రకంగా వేధించడానికి ఉపయోగపడుతుంది. లేదు రాజ్యాంగబద్ధంగా మనము శిక్షలు పడిన వాళ్ళకి మాత్రమే ఇది ఇంప్లిమెంట్ చేస్తే అక్కడ మంచి చేస్తే మంచిగా ఉపయోగపడుతుంది ఈ చట్టం, చెడ్డగా చేస్తే చెడ్డగా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐన్స్టీన్ ఇచ్చినటువంటి ఫార్ములా E = డెల్టా MC². ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా T2 - T1 టెంపరేచరు, M అంటే మాసు, C అంటే వెలాసిటీ ఆఫ్ ద లైట్. అంటే ఈ ఫార్ములాను ఉపయోగించుకొని అణుబాంబును ఏ విధంగా అయితే తయారు చేశారు, ఆ అణుబాంబును ప్రపంచ విస్ఫోటనానికి ఉపయోగించవచ్చు. ప్రపంచ మేలు కంటే ఎనర్జీని డెవలప్ చేయడం కోసం, నథింగ్ బట్ విద్యుత్ కాంతిని డెవలప్ చేయడం కోసం మనం ఈరోజు ఉపయోగించవచ్చు. అంటే దీని ప్రకారంగా చూడండి, చట్టాన్ని మనం తెచ్చినటువంటి చట్టాన్ని ఏ విధంగా ఉపయోగిస్తే ఆ విధంగా ఉపయోగపడుతుంది అనే దాంట్లో చెప్పొచ్చు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కుటుంబం, రాజకీయం, ఆస్తులు, CBI ED కేసులు, 4 వైపులా నల్ల మబ్బు ఆకాశాన్ని కమ్మేసినట్టు అష్టదిగ్బంధనం చేసి మధ్యలో కూర్చోబెట్టారు. ఈ రోజు ఎటు వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఒకవైపు కేసులు, మద్యం, ఇసుక, శాండ్, వైన్, మైను, ఇది కాకోకుండా ప్రతి ఒక్క శాఖలో అవినీతి. ఇంకొకటి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ కానివ్వండి, వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అవుతున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మోదీ గారి ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకుంటే వాళ్ళు ఎంతవరకు సహకరిస్తారంటారు? ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వం కూడా చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు ఉందండి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు లేకపోతే పరిస్థితి ఆగమ్య గోచరమే. గమనం ఆగమనం అనేది ప్రశ్నార్థకమే మిగిలిపోనుంది. వచ్చే ఎలక్షన్ కి ఈరోజు బీహార్లో చూడండి, ఓటు చోరీ అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు విజృంభిస్తున్నారు బీహార్లో. ఈ రోజు బీహార్లో వచ్చినటువంటి ఫలితాల తర్వాతనే భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు ఆధారపడనుంది. తద్వారా దాని తర్వాతనే దక్షిణ భారతదేశంలో పొత్తులు గాని, విలీనాలు గాని యుద్ధ ప్రాతిపదికన జరగబోతున్నాయని అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ రోజు వచ్చే సంవత్సరము తమిళనాడులో ఎలక్షన్లు జరగనున్నాయి, బీహార్లో జరగనున్నాయి. కాబట్టి ఈ 2 రాష్ట్రాలలో పాగా వేసినట్లయితే తమిళనాడులో పొత్తు ఈ రకంగా యుద్ధ ప్రాతిపదికన బీజేపీ పార్టీ అడుగులు వేయనుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఒకవైపు RSS నుంచి మోడీ గారికి ఒత్తిడి, RSS వాళ్ళు కూడా సహకరించట్లేదు. 75 సంవత్సరాలు దాటిన వాళ్ళు పదవిలో ఉండడానికి అర్హులు కాదు RSS రూల్స్ ప్రకారం అని చెప్పేసి RSS అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి
చెప్తా ఉన్నాడు. మరి మోడీ గారికి ఉన్నంటే చరిస్మా ఈ రోజు తదుపరి నాయకులకు ఎవరికి ఉంది అంటే ఆ లిస్టు చూసుకున్నట్లయితే అమిత్ షా గారు, యోగి ఆదిత్యనాథ్ గారు, జేపీ నడ్డా గారు, తర్వాత నితిన్ గడ్కరీ గారు. మరి యోగి ఆదిత్యనాథ్ గారిని అమిత్ షా వర్గం ఒప్పుకుంటుందా? మరి నితిన్ గడ్కరీ గారి కంటే ఈ రోజు అన్ని పార్టీల నుంచి ఆయనకు సపోర్ట్ ఉంది, గుడ్ అడ్మినిస్ట్రేషన్ గా మంచి పేరు ఉంది. సో వీళ్ళలోనే కొట్టుకొని వచ్చే ఎలక్షన్ నాటికి ఉంటుందా ఊడుతుందా అనే సందిగ్ధంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉందని అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓకే షణ్ముఖ్ గారు, నమస్తే. నమస్తే.